హాయ్ అండి, రంజిత దేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 31 నడుము లూజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం అనమాట. క్లాత్ వచ్చేసి ఇలా ఉండేదిని 2 మడతల్లో ఇలా వేసేసి క్లోజ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఆపోజిట్ ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ తవా స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ మార్జిన్లో ఒక లైన్ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ కాజా పట్టీ ఉంది కదా, ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి అవుటర్ సైడర్లు ఇలా కొంచెం కొంచెంగా పట్టి చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 31 వచ్చిందండి. నడుము లూజ్ 31 అంటే ఇది మనకి పెద్ద సైజ్ అనమాట. నడుము లూజ్ వచ్చేసి 24, 26, 28, 30 ఇలా వచ్చింది. అంటే ఇది చిన్నది. 30 నుంచి 32, 34, 30, 36 ఇది వచ్చేసి పెద్ద. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నడుము లూజ్ వచ్చి 24, 28, 26, 28, 30 చిన్న సైజుది. 32, 34, 36, 30 పైన ఇంకెంతన్నా రాని అది పెద్ద సైజు అనమాట. అది వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ పెట్టుకునే తవ తెలుస్తుంది అనమాట కదా. ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ టక్ పట్టారు కదా బ్యాక్ సైడ్, ఆ టక్ దాకా ఎంత వస్తే అంత ఈడ్చుకొని చూసుకోవాలన్నమాట. వీళ్ళు వచ్చి నాకు మెజర్మెంట్ ఇచ్చినప్పుడే ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది, ఇంకొక 1 ఇంచ్ పెంచండి అన్నారు. ఇది నేను 14 ముక్కాలు ఉంది, నేను 15 ఇంచులు పెడతా ఉన్నా. ఓకే, 15 ఇంచుల్లో వచ్చేసి ఆ షోల్డర్ స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ కావాలి కదా, ఆ 1/2 ఇంచ్ వచ్చేసి 15.5 పెట్టుకోవాలి. చూడండి, 15.5 ఆ మార్కింగ్ తాకి 15.5 పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ వేసుకునేసి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి నెక్ రౌండ్ షోల్డర్ మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్ రౌండ్ 5.5 చేసుకోవాలి. అదే ఈ 30 లోపల ఉండే వాళ్ళకైతే షోల్డరు నెక్ వచ్చేసి 5 ఇంచులు చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు 31 ఉంది కదా నడుము లూజు, వాళ్ళకి వచ్చేసి పెద్ద సైజు వాళ్ళు అనమాట 5.5 చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సంక డౌన్ కూడా ఎవరికైనా కానీ 6 ఇంచులు చేసుకుంటే సరిపోతుంది. 6 ఇంచెస్ లేదు మరీ సన్నగా ఉండారు అనే వాళ్ళకు మాత్రం వచ్చేసి 5.5, 5 పెట్టుకోవచ్చు. వీళ్ళైతే పెద్దవాళ్ళే కదా, నడుము లూజ్ వచ్చేసి 31 పెద్ద సైజే కాబట్టి 6 ఇంచులు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సంక డౌన్తో కూడా సేమ్ ఇక్కడ ఎంత తీసాము 5.5, సేమ్ ఇక్కడ కూడా 5.5 ఒక మార్క్ వేసుకోవాలి. ఇది రెండిట్లకి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూడాలి. అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ హుక్స్ హ్యాండ్ జాయింట్ కనుక ఇక్కడ ఫస్ట్ హుక్స్ దాకా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా ఈడ్చుకొని చూసుకోవాలి. 10.5 వచ్చింది కదా, 10.5. ఓకే, ఇలా చూడండి 10.5 ఈ మార్కింగ్ తో పెట్టుకోవాలి. చెస్ట్ డౌన్ తవే సంక డౌన్తో పెట్టుకోవాలి. 10.5 ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం.
మళ్ళీ సేమ్ ఇది కూడా ఇక్కడేనండి, కింద కూడా నడుము లూస్తావా 10.5. నెక్స్ట్ స్టిచ్చింగ్ కోసం 2 ఇంచెస్. మళ్ళీ ఇది బ్యాక్ పార్ట్ అండి. మళ్ళీ వచ్చేసి సంక రౌండ్ తవ 1.5 ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ వదిలేసి ఇట్లా ఒక మార్క్ వేసుకొని సంక రౌండ్కి వచ్చేసి బిగినర్స్ కోసం ఈ స్కేల్ భలే యూజ్ అవుతుందండి. ఇలా పెట్టేసి ఈ మార్కింగ్ టచ్ అయ్యేలోగా ఇలా మార్క్ టచ్ అయ్యేలాగా పెట్టేసి ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం సంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. సంక రౌండ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 8.5 ఉంది. అదే 8.5 ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, దాన్ని వదిలేసి షోల్డర్ జాయింటింగ్ 1/2 ఇంచ్ వదిలాం కదా, అది వదిలేసి మనం స్టిచ్చింగ్ 8.5 మనకి ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ వేసుకోవాలన్నమాట. రౌండ్ ఇది వచ్చేసి 2.5 అన్నమాట. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, ఎవరికైనా 3 ఇంచెస్. పెద్ద సైజు వాళ్ళకైనా చిన్న సైజు వాళ్ళకైనా కూడా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. నెక్ మాత్రం రౌండ్ వచ్చేసి మారుతుంది అనమాట. చిన్న సైజు వాళ్ళకి 30 కంటే లోపల ఉండే వాళ్ళకి 2 ఇంచీలు వస్తుంది. ఇప్పుడు 30 పైన ఉండారు కదా, 30 ఉంది కాబట్టి 2.5 ఉండాలి. 2.5కి ఒక మార్క్ వేసుకొని నెక్స్ట్ చూడండి, ఇక్కడి నుంచి సైడ్ జాయింటింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మడుచుకొని ఇలా మర్చుకొని ఇది మధ్య పార్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. నేను ఇది వచ్చేసి క్లాత్ లేనే పైపింగ్ పెడతానని, నార్మల్ పైపింగ్. సో నేను వచ్చేసి ఎక్స్ట్రా ఏం వదులుకోలేదు, సేమ్ ఎంత ఉందో అంతే తీసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 3/4 ఇంచ్ అంత లెంత్ పెంచాం కదా, ఆ 3/4 ఇంచ్ వచ్చేసి ఇక్కడ పెంచుకునేయాలన్నమాట. మనం ఈ బ్లౌజ్ పొడవు దించితే ఇది మనం పెంచుకోవాలి, లేదంటే రౌండ్ మనకి ఎక్కువైపోతుంది. మనం పొడవు మార్చిండే దానికి మాత్రం ఇది ఎక్స్ట్రా వేసుకుంటున్నాం, లేదు అంటే అది ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలా. ఇక్కడ 2.5 ఉంది కదా, ఇక్కడ 3.25 అనమాట. కొంచెం ఇక్కడ ఎంత పెడతామో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఈ మీద వచ్చేసి కొంచెం బ్రాడ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 3.25 పెడతా ఉన్నాను. మళ్ళీ దీన్ని వచ్చేసి ఇట్లా రౌండ్, లేదు మా వల్ల కాలేదు రౌండ్ వేసుకోవడం అంటే చూడండి, ఈ స్కేల్ ఉంది కదా, దీంట్లో ఇలా మార్క్ వేసేస్తే కూడా బాగా వస్తుందండి రౌండ్. బిగినర్స్ కోసం ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది, తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ డాట్లు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో 10.5 ఉంది కదా, దాంట్లో హాఫ్ ఇంచెస్ వచ్చేసి 1 ఇంచెస్ వస్తుంది. ఇక్కడికి ఒక మార్క్ వేసుకొని ఇలా వచ్చేసి 4 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలన్నమాట. ఈడొచ్చేసి అటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్, ఇది స్టిచ్చింగ్ కోసం వెళ్ళిపోతుంది అనమాట ఇలా. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇవి రెండు కరెక్ట్గా పట్టుకునేసి
ఇవి ఇలా మర్చుకొని ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ కోసం ఇక్కడి నుంచి పెట్టి జాయింటింగ్ వదలం కదా, అక్కడి నుంచి పెట్టి ఇలా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. చూడండి కరెక్ట్గా సరిపోయింది. అలా పెట్టి చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కట్ చేద్దామండి. ఈ మార్క్స్ ఎట్లా ఉన్నాయో అట్లే. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జారుకున్నా ఉండడానికి నెక్ సైడ్ వచ్చేసి ఇలా చూడండి, ఇలా ఉంది కదా, ఇట్లా లోపలకి ఒక 1/2 ఇంచ్ అంతా మార్క్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసి ఇలా తిప్పుకొని కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీటిలో కటింగ్స్ ఇక్కడ పెట్టుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అర్థం కాకపోతే ఏ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి, నేను కట్ చేసి చూపిస్తాను, స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఓకే, కొత్త ఛానల్ అన్ని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. దీన్ని వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, సెకండ్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా 2 మడతల్లో ఉంది కదండి, అది ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్లో ఉండాలి. ఇది 2 మడతల్లో అయితే ఒక్క హ్యాండే వస్తుంది, మనకి 2 హ్యాండ్లు కావాలి కాబట్టి ఇది వచ్చేసి చూడండి ఇట్లా ఇంకొక మడత ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట. అది వేసుకునేది మనకి సంక్రౌండ్ ఎంత ఉందో దానికి చూసి ఈడ్చుకోవాలి, లేదు అంటే మనకి ఎక్కువైపోతుందండి, ఎక్కువ ప్యాచెస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి దీనికైతే ఇప్పుడు మనం 2 వేసుకోవాల్సి వస్తుంది. లేదు కరెక్ట్గా ఇలా వేసుకున్నాము అంటే 4 వీటికి వేయాల్సి పడుతుంది. అందుకే సంక్రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఇలా వేసుకుంటే చాలా. దీనికి వచ్చేసి మనం 2 వీటికే క్లాత్ వేయాల్సి వస్తుంది. స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ అనమాట, లైనింగ్ బ్లౌజ్ కాబట్టి. అదే నార్మల్ బ్లౌజ్ అయితే ఎమ్మింగ్ వదలాలి 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి సంక లెంత్, ఇది చూడండి జాయింట్ అయింది కదా, ఇక్కడి నుంచి ఇక్కటి వరకు బాగా ఇడ్చుకొని చూసుకోవాలి. చూడండి ఇలా పెట్టుకొని 10 ముక్కాలు ఉందండి. చూడండి ఆ 10 ముక్కాలు దీని పైన షోల్డర్కి జాయింట్ చేయాలి కదా, దానికి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ 11 ముక్కాలు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సంక్ రౌండ్ కోసం 3 ఇంచెస్. మనం సంక్ రౌండ్కి వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 తీసుకోవాలండి, 3.5 ఇంచెస్.
ఇలా పట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలన్నమాట. ఈ 3.5 ఇంచ్ డౌన్ మనం 3.5 తీసాం కదా, దానికి స్ట్రైట్ లైన్. ఇది వచ్చేసి 31 ఉంది కదా, దానికోసం 3.5 తీసుకోవాలి. అదే 30 లోపల అనేది ఉన్నామంటే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు సంక రౌండ్ అప్పుడే ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది కదా, 8.5 వచ్చింది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి 8.5 వచ్చింది కదా మనకి, అదే 8.5 వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందో? 8.5 ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం 2 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి షేప్ బాగా వచ్చేదానికోసము 2 ఇంచులకి తీసుకోవాలన్నమాట మనము స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గా తీసుకొని దీంట్లో కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక వీడొచ్చేసి 1.5కు ఒక మార్క్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ తనుక చూడండి లైట్గా ఇలా షేప్ చేయాలి. ఇలా వేసుకున్నాక ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ అంతా డౌన్ రావాలి. ఓకే, సంక షేప్ అన్నమాట, హ్యాండ్ షేప్. ఇలా చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సంక లూజ్ అన్నమాట, హ్యాండ్ లూజ్. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ ఈడ్చుకొని పెట్టుకోవాలి స్ట్రైట్గా. మళ్ళీ స్టిచ్చింగ్ కోసం 2 ఇంచెస్. మళ్ళీ మార్క్. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంత 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం, 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి 1 ఇంచ్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ వచ్చేసి 3.5 తీసుకొని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి మన కాల్త్ బ్లౌజ్లో సంక రౌండ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలన్నమాట. దీంట్లో 8.5 ఉంది కాబట్టి 8.5 తీసుకొని ఇక్కడ వచ్చేసి 1.5 తాను ఇంకా కొంచెం షేప్ తీసుకొని ఇక్కడ వచ్చి 1/2 ఇంచ్ డౌన్ చేసి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, దీనికి వచ్చేసి క్లాత్ మనం ఎక్స్ట్రా జాయింట్ చేయాలన్నమాట. అదే కరెక్ట్గా వేసుకుంటే 4 పీసులకి జాయింట్ వేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే 2 వీటికి వేసి సరిపోతుంది. ఇక్కడ ఒక కటింగు, ఇక్కడ ఒక కటింగు, నెక్స్ట్ ఇక్కడ ఒక కటింగ్. మళ్ళీ వచ్చేసి సంక డౌన్ తీసుకోవాలండి మనము. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చే సైడ్ మనకి ఇక్కడ చాలేదు కదా, ఈ సైడ్ తీసుకోకూడదు. ఇక్కడ బాగుండే సైడ్ వచ్చేసి సంక డౌన్ తీసుకోవాలి. దానికి వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ వదిలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 7.75 ఉంది. దాంట్లో 1/2 తీసుకోవాలి. ఇలా టేపుని మధ్యేసి ఇట్లా 1/2 చూసుకుంటే 4 ఒకటి తక్కువ ఒక లైన్, అది ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టాలి. పెట్టేసి ఇక్కడ 3/4 ఇంచుతో ఒక మార్క్ వేసుకోవాలి. ఎవరికైనా కానివ్వండి 3/4 ఇంచు అయితే సరిపోతుంది. ఇలా చూడండి, వీటిని కలుపుకోవాలన్నమాట మనం. ఓకే, ఇప్పుడు మనం కట్ చేద్దాం.
ఇలా చూడండి, ఇలా తీసేసి డౌన్ తీసిండే లోతు తీసిండే సైడ్ మాత్రం ఒక మార్క్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ అని. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని వేసేసి కట్ చేస్తామండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఎలా ఉంటే అలా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా డ్రాయింగ్ చేసుకోవాలి. చేసాం కదా, ఇప్పుడు ఒక మార్క్ వేసుకొని ఇట్ల నుంచి స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. మనకి షేప్ బాగా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒక మార్క్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అక్కడికి ఒక మార్క్ అనమాట. మళ్ళీ ఇక్కడ మాత్రం వచ్చేసి సంక్ డౌన్ తీసేసి మనం ఈ మార్క్లో ఎంత ఉంది అనేసి ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి ఎవరికైనా కానీ 6.5 తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ షోల్డర్ ఇది ఉంది కదా, 6.5కి ఒక మార్క్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేయాలి. వదిలేసినాక మనం వచ్చేసి రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ వచ్చేసి మనం ఈ మార్క్ వేసింది సైడ్ ఎలా ఉందో అలా పెట్టుకోవాలన్నమాట. ఆ మార్కింగ్ తో నుంచి ఓకే. ఇది వచ్చేసి మనకి స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది అన్నమాట. కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్ ఇలా పెట్టుకున్నాక మనకి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి కదా, దానికి వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకోవాలన్నమాట. దీనికి ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఎందుకు 1 ఇంచ్ వదులుకుంటామంటే ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్కి దీనికి అటాచ్ చేయాలి. ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ డాట్ ఒకటి పెడతాం కదా, ఫ్రంట్ ఈ డాట్ పెడతాం కదా, ఈ డాట్కి ఇక్కడ 3 తాళ్ళు స్టిచ్చింగ్కి మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది వదులుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఇక్కడికి సంఖ దగ్గర నుంచి షేప్ బెల్ట్ దాకా అనమాట. ఇక్కడ సంఖ దగ్గర కొంచెం స్టిచ్చింగ్ అంత ఎక్స్ట్రా వదులుకొని ఇలా చూడండి, ఇక్కడికి స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది కదా, ఇది ఇక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం మళ్ళీ సంఖ దగ్గర నుంచి చూడండి ఇక్కడి నుంచి పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. కొంచెం స్టిచ్చింగ్ కోసం కిందకు వదులుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇది కఫ్ లెంత్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేస్తాం కదా, అక్కడి నుంచి
ఇలా ఇచ్చుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం 1.5 ఇంచ్ వదిలేసి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు షేప్ మనకి కొంచెం బాగా వస్తుంది. అంతేనండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్ని తీసేద్దాం. ఇక్కడికి వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట. మనము ఈ షోల్డర్ నేర్తో 1.5 ఇంచ్ ఇక్కడికి వీటిని ఈ 3 డాట్లని కలుపుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఓకే, ఈ 3 కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సంక డౌన్ తీయాలన్నమాట. మనం ఇందాక ఇక్కడ వేసుకుంటే ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడ్, దీని లోపల వచ్చేసి 1/2 ఇంచ్ ఇలా, దీనికి ఇలా లోపలే ఇలా చూడండి 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాట్లు వచ్చేసి మనకి ఇష్టానికి, ఇది పెద్ద సైజు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ 3 ఇంచెస్. ఎందుకంటే ఇది 31 నడుము లూజ్ కదా పెద్ద సైజు వాళ్ళకి, కాబట్టి ఇక్కడి నుంచి ఊక్సులు పట్టి సైడ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మార్క్స్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 డాట్లు వస్తాయి కదా, 1.5 ఇంచ్కి ఒక మార్కు, 1.5 ఇంచ్కి ఒక మార్క్ అన్నమాట. అప్పుడు ఇది ఇలా మర్చి స్టిచ్చింగ్ చేసేస్తాం. లేదు మాకు అట్లా వద్దు, బ్లౌజ్లో ఉండే నాకటే పెడతాము అంటే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 2.5 ఉంది. ఇక్కడ స్టిచ్చింగ్ కొంచెం పాయింట్ ఉంది కదా, దాంతో సేరిపి 3 ఇంచెస్ అవుతుంది. 3 ఇంచెస్ పెట్టుకున్నాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా సేమ్ 1.5 ఉంది. ఆ 1.5 నెక్స్ట్ 1.5, ఇది డబుల్ లేయర్లో ఉంది కాబట్టి 2 ముక్కలు అవుతుంది. ఓకే, అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ కటింగ్ చేద్దాం. ఇది వచ్చేసి సంక ఫస్ట్ మనం లోతు తీసాం కదా, అది కూడా నీట్గా కట్ చేసుకోవాలని. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కటింగ్ పెట్టుకోవాలి కింద డాట్ల కోసం. నెక్స్ట్ ఇక్కడ ఒక కటింగ్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా మధ్యకేసి 2 కలిపి కుట్టాలన్నమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింటింగ్ వస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ నల్ల పెట్టి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టాలండి. ఇలా చూడండి, మళ్ళీ మనం యాడ్ చేసినామంటే 2 కరెక్ట్గా రావాలి. అది కానీ ఇక్కడ కానీ కరెక్ట్గా రావాలా. మనకి డౌన్ అనేది కావాల్సింది ఈ పార్ట్లో మాత్రం కావాలా, అంతే. నెక్స్ట్ మనం ఇక్కడంతా తీసేసినామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఉంది. మనం వచ్చేసి సిట్టింగ్కి పక్క 1/2 ఇంచ్ కావాలి, మనకి పక్క 1/2 ఇంచ్ కావాలి కదా. అప్పుడు 2.5 ఉంటే మనం 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట.
ఈ సైడ్ వచ్చేసి మనం దీంట్లో కంటే మనకు మెయిన్ మెజర్మెంట్ ఇది ఎలా ఉందో అలా కావాలి కాబట్టి హుక్స్ సైడ్ వచ్చేసి చూసుకోవాలన్నమాట. ఇది ఎంత ఉంది అని హుక్స్ పట్టి 3 ఉంది, అప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. లేదు మనకి లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్మెంట్ తీసుకుంటే 4.5 ఉంటుంది. దానికి 4.5కి వచ్చేసి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకోవాల్సి వస్తుంది. అప్పుడు లెంత్ అంతా టోటల్ ఎంత అవుతుంది 9 ఇంచెస్ లెంత్ అవుతుంది. సో అందుకే మనం 1/2 ఇంచ్ అంత ఇక్కడ తగ్గించుకున్న ప్రాబ్లం అయితే లేదండి. ఇంకా ఫిట్టింగ్ బాగా కూకుంటుంది ఫ్రంట్. ఓకే, ఇక్కడైతే 2.5 ఇంచ్కి 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ వస్తే 4 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ ఈ లెంత్ ఎంత ఉంది అంటే మనం ఇక్కడ 3 ఇంచెస్ తగ్గించేస్తాం కదా, దీంట్లో వచ్చేసి 12.5 ఉంది. దీంట్లో 3 ఇంచెస్ తగ్గించేస్తే ఎంత వస్తుంది ఇప్పుడు ఈ 9.5 లెంత్తో తీసుకోవాలి. ఇలా చూడండి 9.5 అయినా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని 10 ఇంచెస్ తీసుకున్న పర్లేదు. టెన్ ఇంచెస్ అండి. మనకు వచ్చేసి హుక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి 2.5 ఉంది, 3.5. ఓకే, ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ కాడ వచ్చేసి దీనికంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది 3.5 ఉంది కదా, ఇక్కడ 3 ఇంచెస్. ఇప్పుడు ఈ మూడుని షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా చూడండి లైట్గా ఇలా డ్రా చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ అనే సైడ్ కటింగ్ పెట్టుకోవాలి. అర్థమైందా? అంతేనండి బ్లౌజ్ కటింగ్. ఇంకా లైనింగ్ కటింగ్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కట్ చేస్తాను. శారీ క్లాత్ కట్ చేస్తాను అండి. లైనింగ్కి 2 లేయర్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 మడతలు వేసుకోవాలి అన్నమాట. ఇది 2 మడతల్లో ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టి ఇది హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ అండ్ షేప్ బెల్ట్. మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.